ఫస్ట్ ఆఫ్ ఆల్ పోక్సో కేసులో భారతీయ జనతా పార్టీకి తలకాయ లేకుండా పోయింది. ఏం చేసిర్రు కంప్లీట్గా? పిల్లగాడు చాలా చక్కదనం, పిల్లగాడిదేం తప్పు లేదు, కంప్లీట్గా మాయమాటలు చేసి, అంటే మనోడు ఏమన్నా సుఖమైనడా మళ్ళీ ఎట్లా పోయిండాడికి. దాని తర్వాత కంప్లీట్గా కాన్స్టిట్యూషన్ లా అండ్ ఆర్డర్కి అగెయిన్స్ట్గా, పోక్సో గైడ్ లైన్స్కి అగెయిన్స్ట్గా కంప్లీట్గా విక్టిమ్ని బయటికి తీసుకొని వచ్చారు, విక్టిమ్ని ఎక్స్పోజ్ చేసిరు, విక్టిమ్ వాళ్ళ ఫ్యామిలీని ఎక్స్పోజ్ చేసిరు, ఒక సైకలాజికల్ ట్రామా క్రియేట్ చేసిరు. థర్డ్ ఏం చేసిర్రు, అది కూడా వర్కౌట్ కాకపోతే మైనరా మేజరా అనే ప్రస్తావన తీసుకొని వచ్చి 9 రోజుల పాటు దాచిపెట్టి దాని తర్వాత మళ్ళీ సరెండరా అరెస్టా అన్న కన్ఫ్యూజన్ తీసుకో. దాని తర్వాత ఇక పప్పులు ఉడుకుతలేవు, చట్టం గట్టిగా అయింది కాబట్టి, గడ్డపారలు దిగుతున్నాయి కాబట్టి రాజ్యాంగబద్ధంగా ఏమని చేసిండ్రు, ఇష్టం వచ్చినట్టు కథనాల అల్లుడు మొదలెట్టిండు. తల్లిదండ్రులు కూడా గుడ్లకు పోయారు కదా, ఎక్సెట్రా ఎక్సెట్రా. మీకు ఘటనలు చెప్తున్నా, డాట్స్ కనెక్ట్ చేసుకుంటారండి. ఓవర్ నైట్ జర్నీ నేను ఆ రోజు కూడా మాట్లాడినా రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో, ఇప్పుడు కూడా మాట్లాడుతున్నా. ఓవర్ నైట్ జర్నీ నేను చెయ్యనియ్యా. ఖచ్చితంగా ఏ తల్లిదండ్రులైనా దోస్తులతో పోయినా ఎక్కడ పోయినా కొన్ని ఇంట్లలో రూల్స్ ఉంటాయి, ఎటు పోయినా సాయంత్రం నా పిల్లలు ఇంటికి రావాలా అని. ఆ తల్లిదండ్రుల ఆవేదన తప్ప నేను అడుగుతున్నా. ఒక్కొక్కడు నరేటివ్లు బిల్డ్ చేస్తున్నాడు, మాకు తెలియదా? అంత సక్కదనమనులా ఆ పోరడు పోక్సో నిందితుడు. మళ్ళీ చట్టాలకు తెలివయా? కోర్టుల వాదనలు వింటున్నప్పుడు కూడా ఆ రోజు బాగా బాధేసింది. అసలు పోక్సో కేసు అనేది అత్యంత సీక్రెట్గా జరగాల, తెలియకుండా జరగాలి. లైవ్ చేసి పడేసిర్రు రాబోయ్ మొత్తం.